హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. అందరికీ గుడ్ మార్నింగ్. చిట్టి తల్లి అప్పుడే లేచిందనమాట. ఈ వీడియో తీస్తున్నప్పుడు అంత ఫీవర్ లేదు, నార్మల్గానే ఉండే. లైట్గా జలుబు అయిందనమాట. కానీ పర్లేదు, సతాయించకుండా మంచిగానే ఆడుకున్నది. వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇక వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. నైట్ అయితే అసలు మామూలుగా వర్షం పడలేదు, వర్షం పడుతూనే ఉంది, కరెంటు కూడా పోయింది. ఇక మేమైతే క్యాండిల్ పెట్టుకొని మరి వండుకున్నాం. ఫోన్లోనేమో టార్చ్ లైట్ వేసుకుని అట్లనే పెడితే ఫోన్ చాలా హీట్ అవుతుంది, ఇక ఛార్జింగ్ అయిపోతుంది. అందుకని ఒక క్యాండిల్ అయితే ముట్టించి ఇక వాడుకున్నాం. డోర్ ఓపెన్ చేసి పెడితేనేమో పిల్లొచ్చి ఊకే సౌండ్ చేస్తుంది, అందుకని ఇక డోర్ కూడా క్లోజ్ చేసేసిన. ఇక ఈరోజు చాలా రోజుల తర్వాత సాంపిడ్ జల్లినాను అనమాట. ఇక ఈరోజు కూడా పక్కా వాన వస్తుంది, ఎందుకంటే మనం సాంపిడ్ జల్లినందుకన్నా వస్తుంది. నేను ఎప్పుడైతే వాకిల్ని మంచిగా నీట్గా పెట్టుకుంటానో అప్పుడైతే ఇంకా పక్కా వస్తుంది. మా ఆయన పండుగ పూట తప్ప నార్మల్ డేస్లో పేడ తెచ్చుడు చాలా కష్టం. అడగంగా వాకిల్ ఎట్లా అయిందో చూడు అనంగా తీసుకొస్తాడు. ఇక వాకిట్లయితే ఏదో చిన్న ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్ కూడా చేయాలి. పిండి అయితే నానబెట్టి పెట్టినా కదా బోండాల కోసం, ఇంకా ఇప్పుడు బోండాలు కూడా వేయాలి. నాకు టిఫిన్లు చేయాలంటే చాలా భయం అవుతుంది. టిఫిన్లు వేసడేమో కానీ గిన్నెలు మాత్రం టబ్బు నిండా పడతాయి. ఇంకా మళ్ళీ టిఫిన్లు వేసి తినేసరికి మళ్ళీ టైం అవుతూనే ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి. అదేదో ఉదయం ఒకటేసారి వంట చేసేసుకున్నాను అనుకోండి, ఇక మధ్యాహ్నం పని ఉండదు. మా బుడ్డదాన్ని పట్టుకొని మళ్ళీ పనులు చేసుకోవాలంటే నిజంగా చాలా ఇబ్బంది. ఇంకా స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇంకా బయటకు వెళ్ళి మా పిల్లలకైతే బ్యాగులు, టిఫిన్లు అవి ఇవి తీసుకురావాలి. ఇవి స్కూల్స్ ఓపెన్ చేయకముందు ఒక 20 days ముందు కనుక తెచ్చినాం అనుకోండి, కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి అనుకుంటా. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసేసరికి కాస్త రేట్లు ఎక్కువగానే ఉంటాయి. నేను ఎప్పుడో చెప్పిన పోయి తీసుకొద్దామే అని, కానీ మా ఆయన వింటాడా? ఈనాడు. ఆయన ఒక్కడు పోయి తెస్తానన్నాడు, కాకపోతే నాకు కొంచెం పని ఉండటం వల్ల నేను కూడా వస్తా అన్నా. ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, ఎప్పుడు పోవాలో ఏమో. లవ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక మ్యారేజ్ చేసుకున్న కొత్తలో అసలు చాలా ఇబ్బందులు ఉంటాయి కదా, అవన్నీ దాటుకుంటూ వస్తేనే లైఫ్ కొంచెం బాగుంటుంది. మేము కూడా అంతే, లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాం కానీ తర్వాత కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఒక 2-3 months బాగానే ఉండే, ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు. ఇంకా తర్వాత ఇప్పుడు కొంచెం పర్లేదన్నమాట. అంటే నన్ను ఒక క్వశ్చన్ అడిగిరు, మ్యారేజ్ అయిన కొత్తలో అసలు ఖర్చులు అవన్నీ ఎట్లా మేనేజ్ చేసిర్రు అని. అప్పుడు ఇంకా పిల్లలు లేకపోయినా సరే మస్తు ఇబ్బంది పడుతుండే. ఇంటర్వ్యూలో కూడా చెప్పినాము, మా ఆయనకు వచ్చే జీతం సగం పెట్రోల్కే పోయేది. చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుండే అప్పుడు. అన్న చెల్లెలు ఇద్దరు లేచి మంచిగా కూర్చున్నారు, మా చిన్నోడేమో ఇంకా లేవలేదు. నిండా దుప్పటి కప్పుకొని వండుకున్నాడు, దుప్పటి గుంజినా లేస్తలేడు. మా బుడ్డదైతే మంచిగా ఆడుకుంటుంది, ఇక నేను కనిపించేసరికి ఎత్తుకుంటుంది కదా అని ఏడుస్తుంది. ఇక ఇంటి ముందల అలాగే తులసమ్మ దగ్గర ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఉదయం టైము ఆల్మోస్ట్ బయట పనులన్నీ అయిపోయినాయి. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నా. పిండి నైటే తడిపి పెట్టుకున్నాం కదా, బోండాలు అయితే మంచిగా వస్తాయంట. కానీ నేను కరెక్ట్ షేప్లో వేయలేనమాట, అంటే రౌండ్గా వేయటం మనకి రాదు. అయినా ఒక్కసారికి రాదంటలేండి. నేను నార్మల్గా పునుగులు చాలాసార్లు చేసినలే కానీ ఇట్లా బోండాల టైప్లో చేయటం మాత్రం ఫస్ట్ టైం. అదే మైసూర్ బోండా అంటారు కదా, ఆ విధంగా చేయటం మాత్రం ఫస్ట్ టైం అనమాట. మొన్న చెప్పినా కదా ఇందులో గోధుమ పిండి కలిపితే బాగుంటుందంట, ఇప్పుడు లేదు అని. నేను ఈరోజు అనమాట గోధుమ పిండి కొంచెం కలిపి ఒక 1 hour పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత చేస్తున్నా. పొంగుతాయో లేదో, అప్పుడు బోండాలు కాస్త అప్పడాలు అయినాయి కదా, సేమ్ అట్లా అవుతుందో అనుకున్నాను, కానీ పర్లేదు, మంచిగా పొంగినాయి, మంచిగా వచ్చినాయి. కాకపోతే షేప్ అవుట్ అనమాట, అంత రౌండ్గా అయితే ఏం రాలేదు. మా పిల్లలకైతే బోండాలు అంటే చాలా ఇష్టము, బయటకు వెళ్ళిన ప్రతిసారి బోండాలే తింటారు. ఇంకా ఇప్పుడు కొంచెం నయం నాకు కూడా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి నేను ఇంట్లో కూడా ప్రయత్నించాలి. ఎంతైనా ఇది ఇంకా ఆయిల్ ఫుడ్ లెక్కనే కాబట్టి ఎక్కువగా ఏం చేసుకోము. ఇక ఎప్పుడో ఒకసారి పిల్లలు అడిగితే చేయాలి. నా మీద నాకు కొన్నిసార్లు కోపం వస్తుంది, నీకు మస్తు టైం ఉంటుంది, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఆ టైంలో ఏమైనా వీడియోస్ షూట్ చేసుకోవచ్చు కదా, లేదంటే మన వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా, అట్లా చాలా అనిపిస్తుంది. నా మీద నాకు కోపం వస్తుంది. మళ్ళీ అదే టైంలో అబ్బా ఈ ముగ్గురిని పట్టుకొని ఇది వేసుడే నాకు చాలా కష్టంలే, వీళ్ళని పట్టుకొని ఇక్కడి వరకు వచ్చి ఇది వేసుకుంటున్నా అంటేనే నాకు చాలే అనిపిస్తుంది. మళ్ళీ నా మీద నాకు ఒక ఫీలింగ్ అనమాట, మంచి ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు అయితే అబ్బా అసలు రెస్టే లేదు, ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అసలు బాగా రెస్ట్ ఉంటుండే, అప్పుడైనా సరే కొంచెం టెన్షన్ ఉంటుండే అనమాట. స్టిచ్చింగ్ చేస్తుంటే కదా, పిల్లల్ని పట్టుకొని స్టిచ్చింగ్ చేయాలంటే ఒక యుద్ధమే.
మిషన్ ఎక్కుతానో లేదో మా చిన్నోడు బయటకు ఉరుకుతుండే. ఇక మిషన్ దిగాలి, వాడిని పట్టుకోరావాలి, ఇంట్లో వేయాలి, మళ్ళీ మిషన్ ఎక్కాలి. ఇంకా ఇదే రొటేట్ అనమాట. కానీ ఎంత అలసిపోయినా సరే మనం అనుకున్న దగ్గరికి వెళ్ళాలంటే కష్టపడక తప్పదు. ఇంకొన్నిసార్లు ఇంట్లో ఏదైనా స్పెషల్గా ఏదైనా చేస్తున్నప్పుడు అబ్బా ఇది కూడా ఒక వీడియో తీద్దాం అనిపిస్తుంది. మళ్ళీ కెమెరా సెట్ చేయాలి, ఇదంతా అవసరమా, ఉండకోలే అనిపిస్తుంది. అయితే బోండాల్లోకి కొబ్బరి చట్నీ బాగుంటుంది అని విన్నాను. అయితే ఈరోజు కూడా కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నా. అయితే పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. మా ఆయన ఏమో ఎండు కొబ్బరి తీసుకొని వచ్చిన తర్వాత కొబ్బరికాయ కదా తేవాల్సింది అంటే క్లియర్గా చెప్పాలి కదా అంటుండు. ఇంక ఏం చేస్తాం, సరే దీంతోనే ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ ఇక టేస్ట్ ఏ విధంగా ఉంటుందో మరి. ఒకసారి పక్కాగా పచ్చి కొబ్బరితోని చట్నీ ట్రై చేయాలి. నేనైతే వీడియోస్ కంటిన్యూస్గా పెడదాం అనుకుంటాను. ఇక పిల్లలు సతాయించుడుకో, పిల్లలకి బాగాలేకనో ఏదో విధంగా స్టాప్ చేయాల్సి వస్తుంది. కానీ పక్కాగా కనీసం షార్ట్స్ అయినా డైలీ 2 పెడదామని ట్రై చేస్తున్నాను. మరి ఎప్పటి వరకు కరెక్ట్గా పెడతానో చూడాలి. లాంగ్ వీడియోస్ డే బై డే పెట్టినప్పటికీ నాకు అంత గ్రోత్ ఏమనిపించదు. లాంగ్ వీడియోస్కి, అది డైలీ రొటీన్ వీడియోస్కి RPM అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి చాలా వ్యూస్ వస్తేనే దీనికి ఉపయోగం అన్నమాట, లేకపోతే ఉత్తిదే. ఇక ఇట్లా మన టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బోండాలు షేప్ అవుట్ అయినప్పటికీ పర్లేదు, మంచిగా అయినాయి అనమాట, మెత్తగా. కొబ్బరి చట్నీ మాత్రం కొబ్బరి వేయకుండా పల్లీలు వేసి చేస్తే బాగుండేది అనిపించింది. కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ అయిపోయింది. పచ్చి కొబ్బరి ఉంటే బాగుండేది. ఇక మా ఆయన వచ్చిన తర్వాత అందరం తిందామని కూర్చున్నాము. మామూలుగా టిఫిన్ అంటే 7కో 8కో చేయాలి, కానీ మా ఇంట్లో మాత్రం పక్కా 10 అవుతుంది. మా వంశు తల్లి కూడా బోండా తింటుంది, గమనించిరా. నాకేమనిపిస్తుంది అంటే ఉదయం కానివ్వండి, నైట్ కానివ్వండి, అందరం కలిసి కూర్చొని తింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ ఒకేసారి పెట్టియచ్చు కదా. మధ్యాహ్నం టైంలో అంటే ఇంకా ఒక్కొక్కసారి వస్తుంటారు కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం. అప్పటికే 10 అయింది కాబట్టి ఇక అందరు ఆకలి మీదనే ఉన్నారు నాతో సహా. అయినా ఫ్యామిలీతోని ఇట్లా కలిసి కూర్చొని తింటే బాగుంటుంది కదా, అది ఒక్క పూట అయినా సరే. అనుకున్నట్టుగానే గిన్నెలు మాత్రం టబ్బెడు పడ్డాయి అనమాట. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ అదొక పని ఉంటుంది. మళ్ళీ ఆ పని అయిపోగానే మళ్ళీ వంట చేయాలి. వంశు తల్లైతే బోండాని చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు వీకినట్టు వీకుతుంది. ఇట్లాంటి క్యూట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటే బాగుంటుంది. పెద్దగా అయిన తర్వాత తనే చూసుకుంటుంది. తనైతే అసలు ఏం తినిపించినా తింటలేదు. ఉగ్గు ప్రిపేర్ చేసిన కదా, అదొక్కటి మాత్రం తింటుంది. మనం అంత కష్టపడి వండింది పిల్లలు తినకపోతే మస్తు బాధ అనిపిస్తుంది కదా. ఇక అనుకున్నట్టుగానే మళ్ళీ వాన అయితే షురు అయింది. ఇక మన వాకిలంతా పాడైంది. వాన పడ్డది కదా, అయితే ఊళ్ళో చేపలు పడుతున్నారంట. ఇక మా ఆయన కూడా పోయి చేపలు అయితే తీసుకొచ్చిండు. నేనైతే వద్దనే చెప్పిన, ఎందుకంటే తెస్తాడు ఏంపుతాను కానీ సరిగ్గా ఎవ్వరు తినరు, అవి పెంట పాలైతాయి. ఖచ్చితంగా తింటా అంటేనే తీసుకురా, లేకపోతే వద్దని చెప్పేసిన. భయమవుతుంది, జారిపోతుందిరా. మీరేస్తా పట్టుకో. వంశు తల్లి సౌండ్ విన్నారా, మొత్తుకుంటానే ఉంది. అసలు కింద ఇయ్యనిస్తలేదు. ఎంతసేపు అని ఎత్తుకొని పని చేసుకుంటాను. ఇక తనని ఎత్తుకొని కూర్చోవాల్సి వస్తుంది, లేదంటే తన పక్కన పడుకోనో ఉండాల్సి వస్తుంది. పక్కన పడుకొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనుకో, ఏమన్నది మంచిగా ఉంటుంది. పోనీ ఇక ఎత్తుకొని కూర్చున్నా సరే ఏమన్నది, మంచిగా కూర్చుంటుంది. కానీ కింద వేస్తే చాలు ఇక కంప. వాళ్ళ చిన్నన్న నోరు ఎంత పెద్దగా ఉందో, పాప నోరు కూడా అంత పెద్దగా ఉందిరా బాబు. కొంతమంది అంటున్నారు నా వాయిస్లో కూడా టైట్నెస్ కనిపిస్తుందంట. అదైతే నిజమే, చాలా అంటే చాలా టైట్గా అనిపిస్తుంది. అందుకే నా వాయిస్ కూడా అలాగే అనిపిస్తుందేమో. ఉదయం అయితే మంచిగానే ఉండే, ఇంకా కొంచెం జలుబైందని చెప్పినా కదా, అందుకేనేమో ఇక సడన్గా జ్వరం పట్టింది. అప్పుడే ఆడుతుంది, అప్పుడే నవ్వుతుంది. ఫీవర్ పట్టిన తర్వాత ఇంకా ఫీవర్ది సిరప్ ఇంట్లో ఉంటే వేసినాము. సిరప్ వేసినప్పుడు తగ్గుతుంది, తర్వాతకి మళ్ళీ ఫీవర్ పడుతుంది. సరే చూద్దాం, తగ్గకపోతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అగో టిఫిన్ చేసినందుకు అన్ని గిన్నెలు పడ్డాయి అన్నమాట. ఇక ఫస్ట్ అయితే చేపలు అయితే కడిగి పెట్టింది కదా, ఇంకా చేపలకైతే మొత్తం మసాలా అంటించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా తర్వాత గిన్నెలు అయితే తోమేద్దాం. కోళ్ళు కనుక వచ్చినాయంటే ఇంకా మా ఆయన ఎట్లుంటాడంటే, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉందనేదే మర్చిపోతాడు. ఇంకా కోళ్ళపారంలో పని ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఆడనే ఉంటాడు అనమాట. ఇంకా ఇంటి దిక్కే రాడు. ఎప్పుడన్నా నాకు అవసరం పడి ఖచ్చితంగా రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇక కాల్ చేస్తా, వస్తాడు. మామూలు టైంలో అంటే ఏమో కానీ ఇంకా పిల్లలకి ఇట్లా ఫీవర్లు అట్లా ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువగా సతాయిస్తుంటారు కదా. ఇంకా ఆ టైంలో అయితే ఎలా ఉంటుంది, ఎవరిదైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
ఒక్కరమే అన్నీ చేసుకోవాలి. మళ్ళీ పిల్లలేమో అసలు ఫీవర్ వచ్చిందంటే అస్సలకే కిందికి దిగరు. నార్మల్గానే కిందేస్తే ఏడుస్తారు, ఇంకా ఫీవర్ వచ్చిందనుకోండి ఇంకా ఎక్కువ. నీళ్లు కలపకుండా నిమ్మకాయ కలిపితే బాగుంటుంది, కానీ ప్రెజెంట్ ఇంట్లో నిమ్మకాయ లేదు, అందుకే ఇక నీళ్ళే కలిపేసిన. చేపలది ముళ్ళు కనుక గుచ్చుకుంది అనుకోండి, అబ్బో మామూలుగా ఉండదు అసలు నొప్పి. ఇంకా గోరు దగ్గర కనుక గుచ్చుకుంది అనుకోండి సీమే పడుతుంది. ఇవి కలపాలంటే కూడా నాకు మస్తు భయం అవుతుంది, అందుకే నిదానంగా అసలు గోర్లకు అంటకుండా కలుపుతా. ఒకసారి గోరు దగ్గర గుచ్చుకుంది అనమాట ముళ్ళు, అసలు మంట మంట కాదు. అనుభవం అయింది కాబట్టి అందుకే ఇంకా నిదానంగా ఉంటానన్నమాట. నాకు చేపల ఫ్రై అంటే ఇష్టమే, తినాలంటే ఇష్టమే, కానీ ఆ ముండ్లు తీసుకోవాలంటే చిరాకు వస్తుంది. తినాలన్న ఇంట్రెస్ట్ ఆ ముండ్ల వల్లనే పోతుంది. ఇంకా మసాలాలన్నీ బాగా కలిపేసిన, ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టి మిగతా పనులన్నీ చేసుకుందాము. ఇంకా ఆ తర్వాత చేపలు కాల్చుకోవచ్చు. వాషింగ్ మిషన్ అయితే మేము పక్కింట్లో పెడదాం అనుకుంటున్నాము. ఇంకా ఇది వానకాలం కాబట్టి ఊరికే వానలు పడ్డప్పుడల్లా దాన్ని ఇక్కడ జరపటం అక్కడ జరపటము చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే వాషింగ్ మిషన్ అయితే లోపటింట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాము. లోపల దూరుతుందేమో, వైర్లు ఏమైనా కొరుకుతుందేమో అనుకున్నాం, కానీ దీనికి అట్లేం లేదు. ఒక వైరు మాత్రమే ఉంది, ఆ వైరు బయటకు వచ్చేలాగా పెడదాం అనుకుంటున్నాము. కొంచెం భయంగానే ఉంది, ఎలకలు ఏమన్నా చేస్తాయా ఏంది అని, కానీ పర్లేదు ఇంకా పెట్టాలి. ఎలకలకు మందు పెట్టాలి. ఇక్కడ ఉండటం వల్ల సందడి సందడి, మళ్ళీ ఇక వర్షం వచ్చినప్పుడల్లా ఇక్కడ జరపటం అక్కడ జరపటము ఇదంతా ఇదైపోతుంది. దీంతో పాటు మిషన్ని కూడా నేను ఆ రూమ్లో వేయమన్నాను, కానీ ఆ మిషన్ ఎందుకో ఏం వద్దులే, నువ్వు ఇక్కడనే కుట్టుకొని ఇక్కడనే కూర్చొని కుట్టుకుంటా పాపని చూసుకోవచ్చు, మళ్ళీ పాపని తీసుకొని అందుకోవాలి. మొత్తం మట్టి ఉంటుంది కదా కింద, నోట్లో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. ఎంత సాపేసినా వాళ్ళు సాపలు ఉండరు, కిందికి పోతారు. మిషన్ కూడా తీసేస్తే ఒక సందడి పోతుండే. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసిన. మొన్న ఒక రోజు వాషింగ్ మిషన్ మధ్యలో ఆగిపోయింది, అసలు ఏమైంది అని చాలా టెన్షన్ అనిపించింది. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే ఇక మనం ఉంటామా, మన పని అంతే. 5 మంది బట్టలు ఉతకాలంటే ఇక మాటలా. వాటర్ ఫౌంటైన్లో నేను బ్లూ కలర్ వేసిన కదా, అది మొత్తం పోయింది తెలుసా. అంటే వాటర్ వేసిన తర్వాత మొత్తం ఇట్లా తోల్లాగా లేచి వచ్చింది అనమాట. నేను వైట్ కలర్ తెప్పించుకున్నా, బ్లూ కలర్ తెప్పించుకున్నా. అయితే మా ఆయన కోలపారం దగ్గర వైట్ కలర్ ఉంది అని ఒక వేరే డబ్బా తీసుకొచ్చిండు, అది చాలా ఉండే అనమాట. ఎందుకు వేస్ట్ చేయటం అన్నట్టు నేను అదే వేసిన, కానీ అది తెచ్చి ఎన్ని డేస్ అయిందో ఏమో మరి. వాటర్ పోయంగానే మొత్తం ఖరాబ్ అయిపోయింది, అందుకే ఇంకా ఉన్నది మొత్తం గీకేసిన. మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కలర్ వేసుకుంటా. నేను కొనుక్కొచ్చుకున్న డబ్బా వేసుకుంటే అయిపోయేది, చాలా ఉంది వేస్ట్ ఎందుకు అని వేరే వేసినందుకు ఇప్పుడు నాకు డబల్ పని అనమాట. ఇక ఈడ చూసిరా, కుక్కలు గొడవ పడితే మాత్రం నాకు మస్తు భయం అవుతుంది. మామూలుగా కుక్కల్ని బెదిరిస్తే పోతాయి, కానీ అవి గొడవ పడుతున్నప్పుడు ఎంత బెదిరించినా పోవు. ఏడ మీనికొస్తుందో అని ఇంకాస్త ఎక్కువ భయం అవుతుంది. ఇంకా అక్కడ ఒక ఎర్ర కుక్క కనిపిస్తుంది కదా, అదైతే నేను చాలా రోజుల నుంచి దాన్ని గమనిస్తున్నాను. కుక్కలాగా ప్రవర్తించకుండా మనిషిలాగా ప్రవర్తిస్తుంది. ఆ వైట్ కలర్ కుక్కను చూస్తే చాలు ఎందుకో తెలియదు, ఇక దానికి మస్తు కోపం వస్తుంది. ఇంకా మొన్న ఒక రోజు అయితే నేను షాక్ అయినా. తెల్ల కుక్క నార్మల్గా నిలబడ్డది, ఇక ఈ ఎర్రది ఏం చేసింది, పిల్లిలాగా పోతుంది వెనకంగా మెల్లగా. స్పీడ్గా పోతే అది ఎక్కడ పారిపోతుందో అని ఇది మెల్లగా పోతుంది. ఇది కూడా ఈ కుక్కలు కూడా ఎట్లయినాయి అంటే రాను రాను కన్నింగ్ అయినాయి మొత్తం. మనుషులను చూసి అవి కూడా నేర్చుకుంటున్నట్టు. వాడు ఏమంటున్నాడంటే, నేను స్కూల్ కోత వీడియోలో కనిపించను, నన్ను మిస్ అవ్వకుర్రి అంటుండు. మంచిగా మాట్లాడతాడు కానీ రారా మాట్లాడదు అంటే రారనమాట. ఇక రిక్వెస్ట్ చేసి కొంచెం అన్న మాట్లాడిపించిన. ఇక మా పెద్దోడిని రమ్మంటే అసలే రాడు. ఇక ముందైతే ఈ పాత్రలు శుభ్రం చేసేసినాం అనుకోండి, ఒక పని తెగిపోతుంది. ఇంట్లో ఏడ పని ఆడ ఉందనుకోండి అస్సలు మనసున పట్టదు. ఇంకా ఇంట్లో గిన్నెలు ఉన్నాయంటే అసలే మనసున పట్టదు. కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామన్నా సరే ఆ గిన్నెలే గుర్తొస్తాయి, ఎప్పుడు తోముదాం అన్నట్టు. అవి తోమేసినాం అనుకోండి ఇక ప్రశాంతంగా మిగతా పనులు చేసుకోవచ్చు, లేదా రెస్ట్ అయినా తీసుకోవచ్చు. పాప దొగ్గుతుంది కదా, మోకాళ్ళకి రాసుకపోతుంది అనేసి ఆ సాక్స్లు అయితే తీసుకున్నా. అయితే తలకాయ కొంచెం కిందికేస్తుంది అనమాట, అందుకోసమని మెల్ల ఆ తాడు మా అత్తమ్మనే కట్టింది. నాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ కడదాంలే అని నేనే నెగ్లెక్ట్ చేసేసిన. పెరిగే కొద్దీ మంచిగా పెడతారులే అని. నార్మల్ టైంలో ఓకే, కానీ కూర్చోబెట్టుకున్నప్పుడు మాత్రం కాస్త తల కిందికేస్తుంది. పాపకి ఇప్పుడు 8 months కదా, ఇంకా 1 month అయితే మళ్ళీ పుట్టు వెంట్రుకలు అయితే తీయాలి. నేను అన్నాను 5 monthsలో తీద్దామని, కానీ మా వాళ్ళేమో వాళ్ళిద్దరికి 9లోనే తీసినావు కదా, ఇంకా పాపకి ఎందుకు 5లో తీయటము, 9లోనే తీద్దామన్నారు. నాకు ఏమనిపించిందంటే 5లో తీసినామంటే మళ్ళీ బర్త్డే వరకు తనకి మంచిగా వెంట్రుకలు వస్తాయి కదా అనుకున్నా. అట్లనే అనుకుంటున్నాను, వెంట్రుకలు తీసినప్పుడే పాపకి చెవులు కూడా కుట్టిస్తే బాగుంటుంది కదా అని. కానీ ఇంకా ఏమో ఎట్లా అవుతుందో మరి.
ఫస్ట్ ఇంటి సైడ్ అయితే బట్టలు ఆరేసిన, కానీ ఈ వానకాలం బట్టలు మంచిగా ఎండాలి, లేకపోతే ఎప్పుడు వాన వచ్చేది తెలియదు కదా. అందుకే ఇంకా కాస్త ఎండ కొడుతుంటే తీసుకెళ్ళి మళ్ళీ ఎండ కొడుతున్న వైపు అయితే బట్టలు ఆరేసిన. వానాకాలంలో ఏంటంటే కొంచెం ఎండ కొట్టినా సరే ఇక బట్టలు ఉతికేసుకోవాలి. మనం వేసేది వాషింగ్ మిషన్లో అయినా సరే కొంచెం చల్లగా ఉంటాయి కదా, గాలికి వేసినా పర్వాలేదు, ఇంట్లో ఫ్యాన్ గాలికి కూడా వేసుకోవచ్చు. కానీ ఇంటి నిండా ఇక బట్టలే ఉంటాయి. ఈ వానాకాలంలో ఆల్మోస్ట్ అందరి ఇండ్లు అంతే అన్నమాట, బట్టలతో నిండిపోతాయి. ఇక కొంచెం గాలి షురువు అయింది, వాన పడుతుంది, ఇక కరెంటు పోయింది. నైట్ పడ్డ వర్షానికే ఇల్లు అయితే ఇక మొత్తం పచ్చిగా చల్లగా అయిందనమాట. ఇక ఇప్పుడైతే మనకు కూలర్లు ఏసీలు అవసరం లేదు, కానీ అంత చల్లగా ఉంటుంది. ఇక కొంచెం వాన షురువు అయింది. ఇక గాలి పెడుతుంది, వాన చినుకులు పడుతున్నాయి అంటేనే ఇక బాగా వాన పడుతుందని అర్థమైపోయింది. ఇక మొక్కలన్నీ తీసుకుపోయి తులసమ్మ దిక్కైతే పెట్టేస్తున్నాను. ఇంకా వానలు పడుతూ ఉంటాయి కాబట్టి ఒక 2-3 డేస్ ఇక్కడనే ఉన్నా ఏం కాదు. మనం పోసే నీళ్ళ కన్నా వర్షం నీటిలో చెట్లకి కావాల్సిన పోషకాలు మంచిగా ఉంటాయంట. అందుకే వానకాలంలో మంచిగా చెట్లు పెరుగుతాయి కదా, వద్దన్న పెరుగుతూనే ఉంటాయి. ఇక ఎక్కువ టైం ఏం కాలేదు, కానీ ఇక చేపలు అయితే కాలుస్తున్నాను. ఎందుకంటే వర్షం పడ్డదంటే ఎప్పుడు కరెంటు పోయేది తెలియదు. ఈ వానకాలంలో ఒకటి, ఎండలు కొట్టినప్పుడే బట్టలు ఉతికేసుకోవాలి, సాయంత్రం కాగానే వంట పనులు అన్నీ పూర్తి చేసేసుకోవాలి. ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నా అది మార్నింగ్ టైంలోనే వెళ్ళాలి. మార్నింగ్ టైం మొత్తం కొంచెం వర్షం పడకుండా ఉన్నా నైట్ టైంలో మాత్రం పక్కా వర్షం పడుతుంది. ఇక ఎక్కువ టైం కాకపోయినా ఇక నేనైతే చేపలు కాలుస్తున్నాను. ఎందుకంటే ఇక కరెంటు పోతే ఇబ్బంది అవుతుంది కదా అని ముందే పని అయితే పెట్టుకున్నా. ఒక సైడు పాలైతే గరం పెట్టినా, కానీ పాలేమో ఇరిగిపోయినాయి. చాలా రోజుల నుంచి మా ఆయనకి నెయ్యి తీసుకురమ్మని చెప్తున్నాను, కానీ ఆయన మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఎట్లాగా పాలతో చేస్తారంట కదా, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లోనే నెయ్యి ట్రై చేద్దాం అనుకుంటున్నా. పాప ఫుడ్లో నెయ్యి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. తీసుకురమ్మని చెప్పి చాలా డేస్ అవుతుంది, కానీ నెయ్యి దొరకట్లేదంట ఊళ్ళో అయితే. ఇంకా బయట ఏమో చూడాలి. ప్యాకెట్స్లలో కాకుండా మనకి చేసింది అమ్ముతారు కదా, అట్లుంటే బాగుంటుంది. చేప మీద ఒకటి తోలులాగా పొర ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే చేపలు కట్ చేసినప్పుడు ఆ పొరని అట్లనే ఉంచుతుండే, కానీ ఈసారి అది కూడా వీకేసిండు. బాగా సేపు కాల్చినాను అనమాట, ఒట్టిగా కావాలని. నేను అనుకున్నట్టుగానే మంచిగానే అయినాయి. నేను ఆల్రెడీ మా లవ్ స్టోరీది ఒక వీడియో చేసిన, కానీ చాలామంది మళ్ళీ మీ లవ్ స్టోరీ చెప్పండి అని అడుగుతూనే ఉంటారు. అయితే నేను అనుకుంటున్నాను ఆ లాంగ్ వీడియోలో అప్పుడు చెప్పని విషయాలు ఇంకొన్ని మా లవ్ స్టోరీలో జరిగినవి చెప్దాం అనుకుంటున్నా ఇంకొక వీడియోలో. అలాగే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా ఇట్లా మినీ వ్లాగ్స్, లవ్ స్టోరీ పార్ట్ 1 పార్ట్ 2 అట్లా షార్ట్ విధంగా చేస్తున్నారు కదా, అట్లనే డెలివరీ సిరీస్ కూడా అట్లనే చేస్తున్నారు కదా, అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కానీ మా వాళ్ళకి తెలియని సీక్రెట్స్ కూడా తెలిసిపోతాయేమో అని భయం. ఈ హాలిడేస్లో అందరు ఎక్కడెక్కడికి వెళ్ళిరు, మేమైతే ఇక ఇంట్లోనే. అంటే నార్మల్గా ట్రిప్స్ అవి ఇవి చిన్నవి ఉన్నప్పటికీ ఇంకా ఈ హాలిడేస్ మొత్తం ఇంట్లోనే. ఇక పిల్లలు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, అమ్మనే ఇక్కడికి వచ్చిందిలేండి. అక్కడికి వెళ్తే పిల్లలు బాగా సతాయిస్తారు, అదేదో ఇక్కడున్న కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకు. ఇక వంశు తల్లి ఏడుస్తుంటే ఇక ఎత్తుకొని మరీ చేస్తున్నా, అట్లనే పాపకి తినిపించేస్తున్నా. అంటూనే ఉన్నాను కదా, కరెంట్ పోయింది. ఇక చేపలు అయితే రెడీ అయినాయి, ఎప్పట్లాగా మెత్తగా కాకుండా ఒట్టిగా మంచిగా అయినాయి. మా చిన్నోడు అయితే భయం లేకుండా అట్లనే తీసుకొని తిన్నీక పోతాడు, నాకేమో ముండ్లున్నాయి కదా అని భయం అవుతుంది. చేతికి ఇవ్వాలంటే భయం అవుతుంది అనమాట. నేను దింపి సాగురా అంటే వాడేమో ఆగడు. ఇక నైట్ 8 ఏమో అవుతుంది అనుకుంటా, 8:30నో. ఇక వాన మళ్ళీ షురు అయింది, బాగా వర్షం పడుతుంది. పర్లేదు, ఒక విధంగా ఓకేనే. ఎందుకంటే ఉరుములు మెరుపులు ఏం లేవు, జస్ట్ వర్షం పడుతుంది కాబట్టి మనకు ఎలాంటి భయం లేదు. ఎంతైనా వర్షాకాలంలో చాలామంది భయంగా ఉంటారు కదా. ఇంకా తినేసి పడుకున్నాము, కరెక్ట్గా 2 అవుతుంది అనుకుంటా. ఇక మా మంచు తల్లి లేచింది, ఇంకా చాలా జ్వరం పట్టింది. నేను ఉండలేక సాయంత్రం హెడ్ బాత్ చేసిన. పాపకి ఆల్రెడీ జలుబు ఉండే, ఇక జలుబు తక్కువ ఉంది కానీ జ్వరం పట్టింది అనమాట. ఇంకా వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి ఇక మళ్ళా పోతూనే ఉంటారు. ఈరోజు ఎన్ని డ్రెస్సులు మార్చినానో మా వంశు తల్లికి. ఫ్రాక్స్ వేయాలనిపిస్తుంది కానీ ఫ్రాక్స్ కనుక వేసినామంటే ఇక మార్చుకుంటూనే ఉండాలి. నైట్ 2 అవుతుంది, ఇంకా సిరప్ అయితే వేసినాను అనమాట, బాగా జ్వరం పట్టిందని. అయినా సరే ఇంకా డల్లుగా ఉంది. నాకైతే అసలు 2 డేస్ నుంచి నిద్రనే లేదు, కరెక్ట్గా ఇట్లనే లేస్తుంది.
కాసేపు ఎత్తుకొని తర్వాత మా ఆయనని పిలిచినాను అనమాట. ఆయన లేవకపోతే ఒక మాట చెప్పిన, "నువ్వు గనుక రాలేదనుకో పాపని తీసుకొచ్చి అక్కడ పండబెడతా. ఇక వాళ్ళిద్దరు కూడా లేస్తారు నీ ఇష్టం" అని చెప్పిన. నిజంగానే తెచ్చేస్తుంది అనుకున్నాడేమో. ఇక కాసేపు వచ్చి ఒక 1 అవర్ అట్లా ఆయన ఎత్తుకున్నాడు. ఆయన ఎత్తుకున్నప్పుడు నేను కాసేపు పడుకున్నా. అస్సలు నిద్ర లేదు. ఇక ఉదయం అయితే అసలే లేస్తలేను. ఇంకా నైట్ అంతా లేచి ఉండి మళ్ళీ ఉదయం తొందరగా లేవాలంటే అస్సలు కాదు. మళ్ళీ అందులో ఈ వీడియోలు ఎడిటింగ్లు ఇదంతా అనేసరికి మస్తు అలసిపోయినట్టు ఉంటుంది. ఇంకా అట్లిట్లా కష్టపడి పాపనైతే పడుకోబెట్టినా కానీ పైననేమో మంచిగా పడుకుంటుంది. ఇక కిందేసేసరికేమో లేస్తుంది. ప్రతి ఒక్క పేరెంట్స్కి పిల్లల్ని పడుకున్న తర్వాత కింద వండబెట్టుడు అనేది పెద్ద టాస్క్. ఇక చూసిరా కింద వండబెట్టంగానే ఇక లేచి చూస్తుంది. కాసేపు జోకొడతా ఉన్నాను. ఇంకా మెల్లగా అట్లనే కళ్ళు మూసుకొని పండుకున్నది. మళ్ళీ 5 నిమిషాలలో మళ్ళీ లేచింది. ఇక ఇంతే అబ్బా ఈ రోజటి వీడియో. అలసిపోయినప్పటికీ వీడియో అయితే ఇలా షూట్ చేసుకున్నా. ఇక ఉంటా. లైక్ చేసుడు మర్చిపోకురి.